ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో మరో 2 రోజుల పాటు జోరు వానలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అలాగే రాయలసీమలోని పలు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు, 1-2 చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు తెలంగాణలో కూడా ఈ నెల 26 వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, అలాగే పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల్, ఆదిలాబాద్, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. హైదరాబాద్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాత్రి నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా సైబరాబాద్ పోలీసులు చర్యలు చేపడుతున్నారు. ఒకసారి సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటో మా కరెస్పాండెంట్ సుష్మిత వివరిస్తారు. షీజ్ అట్ ది ట్యాంక్ బండ్. మాట్లాడదాం ఒకసారి. సుష్మిత, చెప్పండి, ట్రాఫిక్ సజావుగా సాగుతుందా? జంట నగరాల్లో మనకు తెలిసిందే కొద్దిపాటి వర్షానికి ట్రాఫిక్ గంటల తరబడి జామ్ అవుతుంటాం చూస్తున్నాం. సో యూఆర్ అట్ ది ట్యాంక్ బండ్, ఏంటి అక్కడ పరిస్థితి? ఎస్ సరే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే నిన్న కూడా చూసాము, దాదాపు ములుగులో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. దాదాపు 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా చెప్తున్నారు. ములుగులోనే దాదాపు కొన్ని ప్రాంతాలు 20-25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా తెలుస్తుంది. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా వచ్చే 3 రోజుల పాటు మోస్తరు నుంచి అక్కడక్కడ భారీ వర్షాలు, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇవాళంతా కూడా అప్పుడప్పుడు తేలికపాటి వర్షాలు కురిసినప్పటికీ డే అంతా కూడా ఆకాశం మేఘావృతమై పూర్తిగా కూడా మోస్తారు వర్షాలు, అంతేకాక డ్రిజిల్స్ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ఈ 3 రోజుల పాటు కూడా ఐటీ కంపెనీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కన్సిడర్ చేయాలని కూడా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, అంతేకాకుండా సైబరాబాద్ పోలీసులు కూడా ఐటీ కంపెనీస్కి తెలిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే సాయంత్రం వేళల్లో వర్షాలు పడే అవకాశం ఉండడంతో పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దాన్ని కన్సిడర్ చేయాలంటూ కూడా ఒక అలర్ట్ అయితే జారీ చేశారు. పూర్తిగా కూడా వెదర్ అయితే అలర్ట్స్ జారీ చేస్తున్నారు. ఎందుకంటే కుకట్పల్లి వైపు పూర్తిగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే అటువైపు నుంచి కూడా మనకు ట్రాఫిక్ అలర్ట్స్ వస్తున్నాయి. అంతకాకుండా ఏదైతే ఖైరతాబాద్ కానీ ట్యాంక్బండ్ ఏరియాలో కూడా ప్రస్తుతం మామూలుగా సాగుతున్నప్పటికీ మరి కాసేపటి మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ సిగ్నల్ వద్ద కూడా కొద్దిమేర ట్రాఫిక్ ఉన్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం మనకు ట్యాంక్బండ్ బైలో చూసుకుంటే నార్మల్గా అయితే ట్రాఫిక్ సజావుగా అయితే సాగుతూ ఉంది. పూర్తిగా హైటెక్ సిటీ అటువైపు ట్రాఫిక్ జామ్ నెలకొన్నట్టు కూడా చెప్తున్నారు. వచ్చే 3 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాన్సూన్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా చూసుకుంటే భారీ వర్షాలు ఈ వారం రోజుల నుంచి కురుస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20% కూడా డెఫిసిట్ ఉంది వర్షపాతం. సో పూర్తిగా కూడా ఈ వారం రోజులు కూడా భర్తీ అవుతున్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఇక హైదరాబాద్ నగర ప్రాంతంలో కూడా దాదాపు 25% కూడా డెఫిసిట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ వర్షాలు వచ్చే 3 రోజుల పాటు కూడా భారీ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఇవాళ కూడా రేపు వచ్చేపాటు ఆరెంజ్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అలాగే కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ, ఇక్కడ హైదరాబాద్ జిహెచ్ఎంసీ, మిగతా జిల్లాలో కూడా అక్కడ కలెక్టర్స్ అలాగే దాన్ని పూర్తి కూడా పర్యవేక్షిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. హరి రైట్ సుష్మిత. రైట్, ఇక వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో బెల్కటూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తాండూరు అలాగే బెల్కటూరు మధ్య ఓ బ్రిడ్జి నిర్మిస్తుండగా పక్కనే తాత్కాలిక రోడ్డు ఏర్పాటు చేశారు. వరద ఉధృతిలో ఆ రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఇరు గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. బ్రిడ్జి వద్ద పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. బ్రిడ్జి నిర్మాణంలో ఆలస్యమే ఈ పరిస్థితికి కారణమని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలాగే ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు వాగులు నిండి జలకళను సంతరించుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రహదారులపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. భారీ వర్షాలకు రైతులు సాగు చేస్తున్న పంట పొలాల్లో వరద నీరు నిలిచిపోయింది. పత్తి వరి పంట పొలాల్లో నిలిచిన నీటిని బయటికి పంపేందుకు రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరో 2 రోజులు ఈ వర్షాలు ఇలాగే ఉంటే నీరు నిలిచి పత్తి పంట దెబ్బతింటుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.